హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం హోమ్ మేడ్ పన్నీర్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 2 లెమన్స్ని తీసుకుని స్క్వీజ్ చేసుకుని ఈ నిమ్మరసంలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని 1.5 లీటర్ పాలని మరగనివ్వాలి. బాగా మరిగి ఇలా పొంగు వచ్చిన పాలల్లో కొంచెం కొంచెంగా ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. నిమ్మరసం బదులు వెనిగర్ కూడా వాడచ్చు. ఇలా నిమ్మరసం కొంచెం కొంచెంగా యాడ్ చేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా బాగా వస్తుంది. ఫస్ట్ కొంచెం యాడ్ చేసి మళ్ళీ కలిపి ఇంకొంచెం యాడ్ చేయాలి. వాటర్ పన్నీరు సెపరేట్ అవ్వడం మొదలైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద గిన్నెని తీసుకుని అందులోకి చిల్లీల బొట్టుని పెట్టుకోవాలి. ఇందులో పన్నీర్ స్టాండ్ని పెట్టి ఒక వైట్ క్లాత్ని లేదా మస్లిన్ క్లాత్ని అయినా పెట్టుకోవచ్చు. ఈ పన్నీర్ని వాటర్ని సెపరేట్ చేయాలి. ఈ పన్నీరు వాటర్ సెపరేట్ చేస్తున్నప్పుడు వేడి ఆవిరి చేతి మీదకి వస్తుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది హోమ్ మేడ్ పన్నీర్. ఇలా క్లాత్ని మడిచి పైన వెయిట్ని పెట్టాలి. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం కాబట్టి పన్నీర్ని 2-3 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు, లేదంటే 1 అవర్ తర్వాత తీసుకుని అయినా దీన్ని వాడుకోవచ్చు. ఆఫ్టర్ 1 అవర్ హోమ్ మేడ్ సాఫ్ట్ పన్నీర్ రెడీ. దీన్ని ఎలా స్టోర్ చేయాలో చెప్పిస్తా. ఈ పన్నీర్ని తీసుకుని ఒక చిన్న జిప్ లాక్ కవర్ కానీ వ్రాప్ చేసుకున్నా బాగానే ఉంటుంది, లేదా ఒక బాక్స్ తీసుకుని 8 కంటైనర్ తీసుకుని అందులో ఇలా పన్నీర్ని పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా స్టోర్ అవుతుంది. ఇలా హోమ్ మేడ్ పన్నీర్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గానే ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేయాలి.